మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు షేక్ గయాస్ బాషా. జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షుడిగా నా బాధ్యతలు నేను చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ప్రకాశం జిల్లా వాసిని. మరి ప్రకాశం జిల్లా 55 సంవత్సరాలు పూర్తి చేసుకొని 56వ సంవత్సరంలోకి అడుగుడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం పంతులు గారు స్వాతంత్ర ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించినటువంటి ఈ స్వరాజ్యంలో ప్రకాశం జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రకాశం జిల్లాలో చాలామంది మేధావులు ఎన్నో త్యాగాలు చేసినటువంటి వారు క్రీడారంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, శాస్త్రజ్ఞానంలో కానివ్వండి, అన్నిట్లో కూడా మేధావుల కార్ఖానాగా పేరు పొందినటువంటి జిల్లా ప్రకాశం జిల్లా. అయితే ఈ 55 సంవత్సరాల నుంచి కూడా ప్రకాశం జిల్లా ఏ అభివృద్ధికి నోచుకున్నటువంటి ఒక జిల్లా. పశ్చిమ ప్రాంతమైనటువంటి మా ప్రాంతంలో సాగునీరు, తాగునీరు లేకపోవడం గమనార్హం. అదేవిధంగా విద్యా వైద్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. కార్పొరేటు స్థాయికి అటు వెళ్ళలేని పరిస్థితుల్లో, దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య ఈనాటికి తీరలేదు. తాగునీరు, సాగునీరు లేదు. వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటికీ లేదు. ప్రతి ఒక్కరూ ప్రతి 5 సంవత్సరాలకి వచ్చి వాగ్దానాలు ఇస్తున్నారే తప్ప ఇది ఏమాత్రం ముందుకు వెళ్ళలేదు. 55 సంవత్సరాల నుంచి నీటి సమస్యని తీర్చలేని పరిస్థితుల్లో ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరి వెలుగొండ సాధిస్తుంది, వెలుగొండ ద్వారా నీళ్లు అందిస్తుందని చెప్పి ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు, ఆశతో ఉన్నారు. మరి అది సాధించాలంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివచ్చు, ఎంపీ కానివచ్చు, అందరూ కూడా సమిష్టిగా ఈ సమస్యల మీద పోరాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా పరంగా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మనకి వాణిజ్య వసతులు ఉన్నటువంటి ఒంగోలులో గ్రానైట్ ఒకటి ఉంది. మనకి గ్రానైట్ తప్ప ఇంకేమీ లేదు. గ్రానైట్ ఒక్కటే, దాని తర్వాత పొగాకు కొంత ఆదాయం వస్తుంది ఈ జిల్లాకి. అయితే అక్కడ విమానాశ్రయం కూడా పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నారు. అట్లా ఎయిర్పోర్ట్ కూడా ఒంగోలు ప్రాంతంలో పెట్టాలి. అదేవిధంగా రామాయపట్నానికి కావాల్సినటువంటి నిధులు కేటాయించాలని చెప్పి నేను సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఫ్లోరైడ్ సమస్య, కనిగిరి ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. నిమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే మా ఎమ్మెల్యే గారు చాలా వరకు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు ఆ సమస్యలు తీరుస్తానని చెప్పి ఆయన వెళ్తూ ఉన్నారు. మంచి కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ప్రకాశం జిల్లాకు కావాల్సిన నీడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మాకు కావాలి. వెంటనే కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రత్యేక నిధులను ఇక్కడ ఏర్పాటు చేసి సమస్యలన్నీ తీర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మరి ప్రకాశం జిల్లా సపరేట్ కావాలని చెప్పి ఆ రోజున పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఇటు గుంటూరు జిల్లా నుంచి, కొంత నెల్లూరు జిల్లా నుంచి, కర్నూలు జిల్లా నుంచి కొన్ని గ్రామాలని మెడ్ చేసి కొంత పార్టీని తీసి ప్రకాశం జిల్లాగా మరి ఆ రోజు ఆవిర్భావం జరిగింది. అయితే తర్వాత చాలా మంది ఇక్కడికి రావడం, అనేక ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే చిన్న చిన్నవి పెట్టుకుంటూ లేదా పొలం పనులు చేసుకుంటూ అట్లా జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించడంలో కొంచెం కష్టపడ్డారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎంతో కష్టపడి పోరాడితే కానీ మనకి ప్రకాశం జిల్లా సపరేట్ కాలేదు. అది దానికి కూడా పెద్ద పోరాటం జరిగింది జిల్లా కావడానికి. ఇదంతా మెర్జ్ అయిపోయి ఉంది వేరే జిల్లాల్లో. కొన్ని గ్రామాలను తీసుకొని ఆ రోజున ఆవిర్భావం చేయటం జరిగింది. ఇప్పటికే 55 సంవత్సరాలు దాటి 56వ సంవత్సరంలోకి మనం అడుగుడబోతున్నాం. మరి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాగానే ఇంకా ఉంది. మంచి ఆర్థికపరమైనటువంటి జిల్లాగా, ఇంకా ఒక మంచి ప్రోడక్ట్స్ ఉన్నటువంటి ఒక మంచి జిల్లాగా ప్రకాశం జిల్లా వెలుగొందాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి దీనికి ప్రభుత్వాలు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రకాశం జిల్లాని అభివృద్ధి చేస్తారని చెప్పి నేను ఈ సుమన్ టీవీ ద్వారా మీ అందరినీ కోరుతున్నాను.